ఈరోజు మీ గురించి మాట్లాడతారు ఏ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గౌరవనీయ ఆ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో మే నెలలో జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో అలిపిరి నుంచి దాదాపు 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టూరిజం వాళ్లకు సంబంధించినటువంటి ల్యాండ్ను తీసుకొని దానికి బదులుగా అలిపిరికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత విలువైన 25 ఎకరాల భూమిని ఎక్స్చేంజ్ చేయాలని బిఆర్ నాయుడు గారు తీర్మానించినారు ఆయన నాయకత్వంలో. ఎందుకంటే కొండ కింద హోటళ్ళు పెట్టడానికి వీలు లేదు, చాలా తప్పిదము, వైసీపీ అలాంటి ఘోరాలన్నీ చేసింది అని కూడా మాట్లాడుతూ మరింత దగ్గరగా స్వామివారి పాదాలకు మరింత దగ్గరగా 25 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి ఆయన గారు నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్స్ను రేజ్ చేయటానికి జూన్ నెల 1వ తారీఖున పేపర్లో పబ్లికేషన్ చేశారు. దాని మీద అనేక మంది ఇలా అత్యంత విలువైనటువంటి ధార్మిక నిలయానికి సంబంధించిన భూమిని టూరిజం వాళ్ళకి ఇవ్వటం చాలా ఘోరము, నేరము అని అనేక మంది వినతి పత్రాలు పంపటం జరిగింది. అందులో పూర్వ అధ్యక్షునిగా నేను ఒకడిని, అలాగే మా తిరుపతి మేయర్ శిరీష గారు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. 22/7/2025లో జరిగినటువంటి బోర్డు మీటింగ్లో మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా రిజెక్ట్ చేస్తున్నట్టుగా, అంటే అత్యంత విలువైనటువంటి భూమిని ఇలా ఇవ్వటం చాలా తప్పిదము అని ఒక మంచి విషయాన్ని చెప్పినందుకు మా అబ్జెక్షన్స్కు విలువ లేదు అని మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా రిజెక్ట్ చేసినట్టుగా తీర్మానం చేసినారు 22/7వ తారీఖు జరిగినటువంటి బోర్డు మీటింగ్లో. మే 7న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కేవలం సింగిల్ ఎజెండా ఈ ఎక్స్చేంజ్కి సంబంధించి. మాకు 29/7/2025న దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మీద సంతకం పెట్టి రిజెక్ట్ చేసినట్టుగా మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా, అంటే 22వ తారీఖున బోర్డు మీటింగ్లో అనౌన్స్ చేశారు. ప్రొసీడింగ్స్ని ఇష్యూ చేసింది 29వ తారీఖున. 29/7న సంతకాలు పెట్టినటువంటి ఆ ప్రొసీడింగ్స్ 19/8 అంటే దాదాపు 22 రోజుల తరువాత మాకు పోస్టల్లో పంపించినారు. దానికి సంబంధించి ఇదిగో స్పష్టంగా 19వ తారీఖున టీటీడీ వాళ్ళు మాకు పంపించినట్టుగా ఉన్నటువంటి రిజిస్టర్ పోస్టు. అంటే 21 రోజుల పాటు ఉద్దేశపూర్వకంగా దీన్ని అణచివేయటానికి, సరే వాళ్ళ కారణాలు ఏంటో తెలియదు. మామూలుగా ఇలాంటి విషయాలలో పబ్లిక్ నోటీస్కి సంబంధించినటువంటి వాటిల మీద లేట్ చేయకూడదు అన్నటువంటి సాంప్రదాయం ఉన్నది. 1 వారం కంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉన్నది భారతీయ చట్టం ప్రకారం.
కానీ 3 వారాల తరువాత మాకు పంపిస్తే మేము 20వ తారీఖున దాన్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఆశ్చర్యంగా 5/8/25న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగులో మాకేమో రిజెక్ట్ చేసినట్టుగా 28లో మాకు పంపితే 29/7న రిజెక్ట్ చేసినటువంటిది 28న మాకు పంపితే అంతకు పూర్వమే 5/8/25వ తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగుల్లో దీనికి ఆమోదం తెలుపుతూ 7/8 ఆగస్టున 7వ తేదీ ఆగస్టు నెలలో గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చేసింది. ఆ జీవో టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇచ్చినట్టుగా, టూరిజం స్థలాన్ని టీటీడీకి ఇచ్చినట్టుగా అత్యంత పవిత్రమైన దేవస్థానం యొక్క స్థలాన్ని ఏ రీత్యా చూసినా అబ్జెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏ కారణంగా అయితే హోటల్ నిర్మాణం అక్కడ జరగకూడదు అని చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, దానికంటే ముందే వెంకటేశ్వర స్వామి పాదాలకు అతి దగ్గరగా అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మధ్యన ఉన్నటువంటి దాదాపు 1500 కోట్లకు పైగా విలువ చేసి, అసలు ఆ స్థలానికి విలువ అన్నది కూడా లేదు. కోహినూరు వజ్రానికి ఏ రకంగా అయితే విలువ లేదు, వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి స్థలానికి కూడా విలువ లేదు. అంత ప్రాముఖ్యత కలిగిన, ఒకవేళ అమ్మకానికి పెడితే వచ్చేటువంటి డబ్బు మినిమం 1500 కోట్ల రూపాయలు. అంత విలువైన భూమిని టూరిజం వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక మాట చెప్పినారు. అక్కడ ఒబెరాయ్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెబుతూ ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ చేసినటువంటి ల్యాండ్లోనే 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్కు ఇవ్వాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది ధర్మం మీద దాడి. ఆశ్చర్యంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజున జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో అనుమతులు ఇచ్చినటువంటి రోజున ఎక్స్చేంజ్కి చేసినటువంటి ప్రొసీడింగ్స్లో ఐటమ్ నెంబర్, ఇది ప్రొసీడింగ్స్ కాదు, చర్చనీయాంశంలో అజెండాలో, ద ప్రపోజ్డ్ టీటీడీ ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్ అర్బన్ మండల్ వైల్ ద టూరిజం డిపార్ట్మెంట్ ల్యాండ్ ఈజ్ ఇన్ ఎ రూరల్ మండల్ రిజల్టింగ్ ఇన్ డిఫరెంట్ బేసిక్ ల్యాండ్ వాల్యూస్. ఈ రోజున టీటీడీ ఉన్నటువంటిదేమో అర్బన్ మండలానికి సంబంధించి, అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటిది. టూరిజం ల్యాండ్ ఏమో రూరల్ మండలంలో ఉన్నటువంటిది. అక్కడే స్పష్టంగా తెలిసిపోతుంది ఎంత వాల్యూ తేడా వస్తుందన్నది. అడిషనల్లీ ద ప్రపోజ్డ్ టీటీడీ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇనామ్ ల్యాండ్ అని చెప్పినారు. ఇక్కడ ఎవరైనా అజెండాను ప్రిపేర్ చేసినప్పుడు గౌరవనీయ అధ్యక్షులైనటువంటి నాయుడు గారు, మీరు చేసినటువంటి విషయం ఏందిరా అంటే, వాల్యూకు తేడా ఉందని మీరే చెప్పినారు. ఎంత తేడా ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అజెండాలో. ఉద్దేశపూర్వకంగా దాన్ని అణిచినారు. ల్యాండ్కు ఎంత వాల్యూ తేడా ఉన్నదన్నటువంటి దానిని అణిచి పారేసినారు. ఇలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బిఆర్ నాయుడు గారు టీటీడీ మండలి అధ్యక్షులైన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి
భూమి అన్యాక్రాంతం అవుతున్నది. ఈ అన్యాక్రాంతం అన్న మాట కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నిరంతరము నా అంత భక్తిపరుడు లేనే లేడు, వెంకటేశ్వర స్వామి మా కులదైవం, ఆయనతో పెట్టుకుంటే సాగవు మీ ఆటలన్నీ కూడా అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారే. మరి మీరు దేవుడి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద, బిఆర్ నాయుడు గారి మీద ఉంది కదా. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి టూరిజం ల్యాండ్ను తీసుకోవాలా టీటీడీకి అన్నటువంటి ఉద్దేశం మీకు వచ్చినప్పుడు టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తారు బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరెందుకు ఏ ఎయిర్పోర్ట్ దగ్గరనో లేకపోతే చంద్రగిరి మండలంలోనో తిరుపతి రూరల్ మండలంలో ఇటువైపున ఆ 25 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఎందుకు ఇవ్వకూడదు? అన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టీటీడీ ల్యాండ్ను ఏ రకంగా ఇస్తారు? ఇప్పటి వరకు చరిత్రలో ఈ రకంగా ఈ ఎక్స్చేంజ్ చేసేటువంటి పద్ధతి టీటీడీకి లేనే లేదు. టీటీడీకి ఎవరైనా కూడా దానం ఇస్తారు. తమ పొలాలని, ఆస్తుల్ని భగవంతుడికి రాసిచ్చినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటిది ఏందిరా అంటే టీటీడీ ల్యాండ్ను వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. అది కూడా మామూలు ల్యాండ్ కాదు, అంత ఖరీదైనటువంటి ల్యాండు టీటీడీకి కాగడా పోసి వెతికినా దొరకదు. అత్యంత పుణ్య కార్యక్రమాలకు వినియోగించాల్సినటువంటి ఆ భూమిని ఈ రోజున టూరిజం వాళ్లకు ఇవ్వటం అన్నది నేరమే కాక, దైవ ద్రోహమే కాక, ధార్మిక వ్యవహారాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు తప్ప మరొక్కటి లేదు. నిజంగా మీకు టూరిజానికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ తీసుకొని ఎక్కడో ఇచ్చి ఉండొచ్చు కదా. కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉన్నది. ప్రభుత్వ భూమి ఇది కూడా సెమీ గవర్నమెంటే, ఏది టూరిజం కూడా దానికి దగలపరిచి ఉండొచ్చును. అలా కాకుండా టీటీడీ భూమినే మీరెందుకు ఇవ్వాల్సి వచ్చింది? దీని మీద హిందూ ధర్మం కోసమని అనేక మంది ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున దీని మీద పోరాటాలు చేయాలా, ప్రశ్నించాలా. ఇది ధర్మం మీద దాడి, ధార్మిక పనుల కోసమని వాడాల్సినటువంటి టీటీడీ భూములను మోసపూరితమైనటువంటి భూమార్పిడిగా దీన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుడి భూమిని వాణిజ్యపరంగా మార్పిడి చేస్తున్నారు. అది కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా ఇది ఇనాం ల్యాండ్ అని కూడా పేర్కొన్నారు. ఇనాం ల్యాండ్ అంటే అర్థం ఏంటి? ఎవరో మహానుభావులు దేవుడికి ఇచ్చినటువంటి పొలం అది ఇనాం ల్యాండ్. ఏదో ఎజెండాలో చాలా స్పష్టంగా అడిషనల్లీ ద ప్రపోజ్డ్ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇనాం ల్యాండ్ అని కూడా అజెండాలో ఉన్నది. ఆ స్థలాన్ని ఈ రోజున వాణిజ్య అవసరాల కోసమని, అది కూడా ఒబరాయ్ హోటల్ కోసమని 4.5 కిలోమీటర్ల దూరం నుంచి 2 కిలోమీటర్ల దగ్గరకు జరిపినారు, స్వామి పాదాల చెంతకు. ప్రస్తుతానికేమో ఒట్టి ఎక్స్చేంజ్ అంటున్నారు. ఆ తర్వాత ఇవ్వబోయేది అందుకే. నువ్వు ఇవ్వాలనుకుంటే తిరుపతికి 10 కిలోమీటర్ల అవతల ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చును, రేణుగుంట మండలంలో ఇచ్చి ఉండొచ్చును. అలా చెయ్యలా. దీన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడ్డటువంటి టీటీడీ భూములను వాణిజ్య ప్రయోజనాల కోసమని మార్పిడి చేయటం అన్నది చాలా దారుణమైన, అభ్యంతరకరమైన విషయం. దేవుడి ఆస్తులు కాపాడుతున్నాం, దేవుడి దగ్గర ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నాం అని చెబుతున్నటువంటి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మీ మీద ఉన్నది కదా. మీరు ఎలా ఈ స్థలాన్ని టూరిజంకు దఖలు పరుస్తారు? ఇది మీ ధర్మ ప్రచారంలో భాగమా
అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వమే ఆతిథ్యాన్ని ప్రోత్సహించాలనుకున్నప్పుడు దూరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీ ల్యాండ్ని ఇవ్వటం ఏంటండి? ఈ రకంగా దీని వలన కనీసమంటే దేవుడి భూమి కంటే అంటే ఆ టూరిజం ల్యాండ్ కంటే దేవుడి భూమిని ఇవ్వటం మూలంగా టీటీడీకి ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం ఒకవేళ దానికి విలువే లేదు, ఎన్ని వేల కోట్లు పోసినా ఆ స్థలం దొరకదు. అలా లెక్కలు వేసినా దాదాపు 1000 కోట్ల రూపాయల నష్టం టీటీడీకి వాటిల్లుతున్నది. 1000 కోట్ల రూపాయల నష్టం బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారుల వలన టీటీడీకి నష్టం వస్తున్నది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఈ సాంప్రదాయం ఒక్కసారి మొదలైతే రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూములన్నింటినీ కూడా ఎవరి స్వార్థానికి వారు ఈ రకంగా మార్పిడి చేసేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. ఇక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ల మీద, పొలాల మీద, భూముల మీద ఏ రకమైనటువంటి నమ్మకాన్ని ప్రజలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. దేవుని సంపదకు రక్షణగా ఉండాల్సినటువంటి టీటీడీ యాజమాన్యం అంటే బిఆర్ నాయుడు గారు ముఖ్యంగా అధ్యక్షునిగా, దైవ ప్రతినిధిగా చెప్పుకునేటువంటి ప్రవక్త బిఆర్ నాయుడు గారు ఆ దేవుడి స్థలాన్ని కాపాడటానికి ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పి ఉన్నా అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అభ్యంతరం పెట్టకపోగా ఈయనే ముందుండి మొత్తం తతంగమంతా నడిపించి చాలా తొందరగా కంప్లీట్ చేసేయాలా అని దానికోసమనే ఒకరోజు మీటింగ్ పెట్టి, ప్రత్యేకమైన మీటింగ్ అంటే టీటీడీ స్థలాన్ని దానం చేయటానికి, అంటే ఎవరైనా దాతలు ఇచ్చేటువంటి డబ్బు కోసమని ప్రత్యేక సమావేశం జరపలా. టీటీడీకి ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయల స్థలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసేదానికి టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మీటింగ్ జరిగింది సింగిల్ ఎజెండాతో. అది మే 7వ తారీఖున. ఏమిరా ఎజెండా అంటే మన భూమిని టూరిజం వాళ్ళకి ఇచ్చేద్దాం, టూరిజం వాళ్ళది మనం తీసుకుందాం, దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం, నెల లోపల మీరు నిర్ణయం తీసేసుకోండి అని ఆ బోర్డు యొక్క తీర్మానం. ఇంత దారుణంగా బిఆర్ నాయుడు మీరు ధర్మ ప్రచారాన్ని కాపాడతాను, దేవుడి నిధుల్ని కాపాడతాను, మా హయాంలో మొత్తం అంతా నాశనం చేసినామని చెప్తున్నారే. సాక్షాత్తు భగవంతునికి సంబంధించిన అత్యంత విలువైనటువంటి భూమే ఈ రోజున మీ చేతుల్లో అధికారం ఉన్నది. ఈ అధికారంతో ఎక్కడో బయట టూరిజం వాళ్లకు స్థలం ఇచ్చేటువంటి 25 ఎకరాలు కాకపోతే 50 ఎకరాలు ఇవ్వండి, కానీ దేవుడికి సంబంధించినటువంటి పొలాన్ని ఇవ్వటం అన్నది ఘోరము, నేరము, దుశ్చర్య అని, ద్రోహము తప్ప మరొకటి కాదు. ఇది లక్షలాది కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే. నేను ఈ 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భగవంతుని ఆస్తిని ఈ రకంగా అన్యాక్రాంతం చేస్తున్నటువంటి టీటీడీ పెద్దల యొక్క భాగోతాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం, ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు, ఆచార్య పురుషులు వీళ్ళందరూ కూడా, మీరందరూ కూడా ఈ రోజున దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే అత్యంత విలువ కలిగినటువంటి ఈ స్థలమంతా కూడా దేవుడికి కాకుండా పోతుంది. ఈ స్థలంతో ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాదాయ ఆస్తులన్నింటికీ కూడా ప్రమాదం పొంచుకొని ఉన్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎంతమంది ఎంతగా ఒత్తిడి పెట్టారో
నేనన్న మాట కాదు, వక్రీకరించి నేనేం మాట్లాడినాను, నేనేమీ మాట్లాడలేదు. నేను ఒక మాట కూడా నా సొంతమైంది జోడించింది ఏంది లేదు. సుధాకర్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి అఫీషియల్ స్పోక్స్మన్గా ఆయన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి యొక్క దురాగతాలు ఇలా ఉన్నాయి. ఆయన హోటళ్ళల్లో దిగుతాడు, పక్కన ఇంకొక రూమ్ ఉంటుంది, ఆ రూములో ఆయన చేసేటువంటి సరసాలు అన్నాడు, అంతకంటే వేరే పదం మీద వాడాడు ఆయన. రాసలీలలు అంటే ఇంకా దాన్ని విడమర్చి చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన చెప్పింది నేను చెప్పిన. ఇలా ఆయనే అన్నాడే, అంతటి వాడే అన్నాడే, సుధాకర్ రెడ్డి లాంటి ఒక చక్కటి అనలిస్టు, దానికి తోడు సీనియర్ నాయకుడు. ఆయన దాంట్లో కూడా అన్నారు, నేను ప్రధానమంత్రులతో కూడా పరిచయం ఉన్నటువంటి వాడిని, అనేక మంది ముఖ్యమంత్రులని చూసినటువంటి వాడిని, వాళ్ళతో నాకు సంబంధ బాంధవ్యాలు నేర్పిన వాడిని, నాకే దిక్కు లేదు, నాకు సిగ్గు వేస్తున్నది, అసహ్యం వేస్తున్నది, నేను ఆ పక్క పోవటమే మానేశాను. ఇవన్నీ కూడా చూసి, ఇవన్నీ నా మాటలు కావు కదా, సుధాకర్ రెడ్డి గారి మాటలు. నేను ఒక్క మాట, ఆ మాటకు వస్తే ఒక్క అక్షరం కూడా నేను ఆయన మాట్లాడిన దానికి భిన్నంగా మాకు ప్రయోజనం కలిగే విధంగా నేను మాట్లాడలేదు. పాపం ఆయన మీతో ఏమన్నా అన్నాడేమో, నేను కరుణాకర్ రెడ్డి వక్రీకరించినాడు అని కూడా ఉండొచ్చును. పాపం ఆయన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండొచ్చును. కరుణాకర్ రెడ్డి ఉనికిని చాటుకోవడం కోసం, అంటే వైసీపీ పార్టీ 11 సీట్లకే వచ్చింది, కానీ ఇప్పుడు 11 సీట్లకు కాకపోతే ఒక్క సీటుకు పరిమితి అయ్యి ఉండినా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులుగా నేను నిరంతరం స్పందిస్తూనే ఉంటాను. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు మీరు ఎవరైతే చెప్పుండారో, నా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ పుట్టి కూడా ఉండరు, అంత సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. కనుక నేను ఉనికి కోసమని పాకులాడతానా, లేకపోతే నా మాట సూటిగా వాళ్ళ గుండెల్లో తగులుతోంది కాబట్టి బెంబేలెత్తిపోయి నా మీద ఈ రకంగా మాట్లాడితే కూడా నాకేం బాధలే, నేనేం ఫీల్ కాను. ఎందువల్లంటే వాళ్ళ బాధను అర్థం చేసుకునేంత సహృదయత నాలో ఉంది. కనుక వాళ్ళనేమి తప్పు పట్టాల్సిన పనిలే, వాళ్ళు చక్కగా తిట్టనివ్వండి, అలా వాళ్ళు సుఖపడనివ్వండి, వాళ్ళ సుఖాన్ని కూడా నేను ఆస్వాదిస్తా, అభినందిస్తా. అయితే వాళ్ళే ఎత్తు చూపేటువంటి తప్పుల్ని నేను ప్రత్యేకించి మళ్ళీ మాట్లాడడం నా బాధ్యత. నేను మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని ఏకం చేసే అంత శక్తి నాకు లేదు. ఎవరైనా పత్రికా సమావేశాన్ని చూసి ఆ మహానుభావులు స్పందిస్తే మంచిది. అయినా మీరు కూడా స్పందించాలి కదా. పాత్రికేయ మిత్రులంటే మేము చెప్పింది రాసుకోవటం కాదు కదా. మీరు తిరుపతిలో ఉన్నారు, ఇంత విలువైనటువంటి భూమి ఈ రకంగా వాళ్ళ ఆ రకంగా అన్యాయం చేస్తుంటే స్పందించాల్సింది మీరు. దీన్ని కూడా మా రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అని అనుకుంటే అంతకంటే బాధ కలిగించే విషయం కాదు. ఇదేదో వైసీపీకి సంబంధించినటువంటి మా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి తీర్మానాలు కావు ఇవి. దీని మీద ఆల్ మీడియా స్పందించాలి. ముఖ్యంగా ఈనాడు లాంటి పత్రిక, జ్యోతి లాంటి పత్రిక, అరే దేవుడికి సంబంధించినటువంటి ఈ భూమిని ఈ రకంగా టీటీడీ ద్రోహం చేస్తుంది బిఆర్ నాయుడి నేతృత్వంలోనని వాళ్ళు స్పందించాలా, వాళ్ళు రాయాలి కదా. ఇక్కడ ఈరోజు నా మిత్రుడు కూడా పత్రికా సమావేశానికి వచ్చారు, కానీ రేపు ఆ పత్రికలు వస్తుందన్న నమ్మకం ఏమాత్రం లేదు. నేను మాట్లాడినటువంటి మాట నా తప్పైతే చెప్పండి. నేను ఈ రోజున మాట్లాడినటువంటి మాట, ఏ రోజైనా కూడా నేను మాట్లాడినటువంటి మాట అబద్ధమైతే నేను దేనికైనా సిద్ధం.